దేవదేవుడు క్షమించడు ఖచ్చితంగా. భగవంతుడు అన్ని కళ్ళతో చేస్తారు. ఎవరు ఎట్లా నటిస్తున్నారు? ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హిందువుగా నటిస్తున్నాను అనుకో, నాకు బుద్ధి చెప్పే కార్యక్రమం భగవంతుడు చేస్తూనే ఉంటాడు. ప్రతి ఒక్కరికి ఎవడైనా తప్పు చేస్తే వానికి బుద్ధి ఎట్లా చెప్పాలని దేవుడు ఆలోచిస్తాడు ప్రతినిత్యం. దేవుడు ఏదో ఒక కన్ను రెండు కళ్ళతోని ఇట్లా లేడనమాట. దేవుడు ఇప్పుడు మనకు ఒక చీమను చూస్తే అన్ని కోణాలలో చూస్తాం, కింద ఉంటుంది కనుక అన్ని, అంటే ఆ చీమ ఏ సైడ్లో అది చిన్నగా ఉంటుంది కనుక, దేవుడు కూడా చాలా పెద్ద ఆకారం కనుక, చాలా పెద్దవాడు కనుక మనం చేసే మనం చీమను ఎట్లయితే అన్ని యాంగిల్స్లో ఒకటేసారి చూస్తామో, దేవుడు కూడా అన్ని యాంగిల్స్లో మనల్ని చూడగలడు. ఎన్ని నెలలు నోట్లో ఏం పెట్టుకున్నా ఇప్పుడు అధికారం వచ్చేసరికి గుద్ద. పవన్ కళ్యాణ్కి మంచిగా కామెంట్ చేస్తుండు, సూపర్. పవన్ డేంజర్గా పక్క స్టేట్ వాళ్ళని కెలికి తన్నించుకుంటున్నాడు. మరి జగన్కి జీసస్ సమిత్సుడు చాలా పాపాలు చేశారు, ఇన్క్లూడింగ్ బాబాయ్ కేస్. బ్రదర్, నేను తలా తోక లేని ఆధారాలు లేని కేసుల వివరాలు నేను మాట్లాడను. నేను మాట్లాడేది, నేను ఇప్పుడు ఈ లైవ్ పెట్టింది పవన్ కళ్యాణ్ హిందూ ధర్మాన్ని పాటిస్తుండా నటిస్తుండా అనే విషయానికి పూర్తిగా ఎనాలసిస్ చేసి నా స్టార్టింగ్ నుంచి ఒక గంట సేపు చెప్పడం జరిగింది ఆ సబ్జెక్టుని. ఆ సబ్జెక్ట్ చెప్పిన తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చిన, పవన్ కళ్యాణ్ హిందువుగా నటిస్తున్నాడు. ఒక సినిమా హిందువు అనే ఒక లడ్డు అనే ఒక సినిమా సెంటిమెంట్లో హిందువులను రెచ్చగొట్టి మైలేజ్ పెంచుకోవడానికి కుట్ర చేస్తుండని తేల్చిపడేసిన. నా వీడియోల ఎనాలసిస్ ఇదంతా సబ్జెక్టు కూడా స్టార్టింగ్ వీడియోలో చెప్పిన, చూడొచ్చు. అయినా ప్రజలు ఇంత పిచ్చివారు ఏంటి బ్రో? పీకే ఆయన నోటితోనే ఇన్ని అబద్ధాలు చెప్తున్నాడు. ఆయన అబద్ధాలు ట్రోల్స్ నడుస్తుంది ఆన్లైన్లో పెద్ద ఎత్తున. మరి 5 years జగన్ ఏమి న్యాయం చేశారు? సిస్టర్కి 5 years. బ్రదర్, జగన్ తన తల్లిని అంటే తూలనాడొచ్చు, తన చెల్లిని తూడనాడొచ్చు, నాకు సంబంధం లేదు. ఈరోజు నేను మాట్లాడిన టాపిక్ ఏంటంటే, రేపు జగన్ గురించి కూడా ఒకరోజు ఎనాలసిస్ పూర్తిగా మొదలుపెట్టిందా అంటే, జగన్ చేసిన మంచి పనులు చెప్తా, జగన్ చేసిన చెడ్డ పనులు చెప్తా. అక్కడ నేను ఎనాలసిస్ చేసేది సమాజం కోసం, జగన్ కోసమో పవన్ కళ్యాణ్ కోసమో నీ కోసమో నా కోసమో కాదు. సమాజంలో మార్పు రావాలి, సమాజం చైతన్యవంతంగా ఉండాలని నేను ఆలోచిస్తా. ఇక్కడ లడ్డు వివాదం గురించి మాట్లాడుతున్నది ఎందుకు? హిందువులు రెచ్చిపోయి, ఎవరో ఏ మాట చెప్పగానే రెచ్చిపోయి లేనిపోని, అంటే వేరే మతాల మీద పడడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఇటువంటివి చేయకూడదు అనేది నా ఉద్దేశం. ఎట్లా అంటే, ఈ మతతత్వాన్ని రెచ్చగొట్టినప్పుడు ఇప్పుడు హిందువులు కాకుండా అదే ముస్లింలు, క్రిస్టియన్లు అయితే పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి అనేక రకాల ధర్నాలంటూ చాలా జనాలను విశృంఖలంగా ప్రవర్తించి అనేక చోట్ల అవంతరాలను ఏర్పాటు చేసేటోళ్ళు. హిందువుల చేయలేదు, చాలా సంతోషం హిందువుల గొప్పతనానికి. అది హిందువుల గురించి నేను హిందూ ధర్మాన్ని రెచ్చగొట్టొద్దు అంటున్నాను. నేను చెప్పేదల్లా ఇక్కడ పవన్ కళ్యాణ్కి వ్యతిరేకం కాదు. పవన్ కళ్యాణ్ మీద నాకు ప్రేమ లేదు, కోపం లేదు. అదే విధంగా జగన్ మీద కూడా ప్రేమ లేదు, కోపం లేదు. జగన్ గురించి రిపోర్ట్ తెచ్చుకొని జగన్ గురించి ఎనాలసిస్ చేసిన రోజు నేను ఖచ్చితంగా చెప్తా బ్రదర్, జగన్ ఏమేమి మంచి పనులు చేసిండు, ఏమేమి చెడ్డ పనులు చేసిండు, జగన్ వల్ల సమాజంలో ఏం కోల్పోయిరు అనే విషయాన్ని చెప్తా చాలా వరకు. ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ హిందువా అనే కాన్సెప్ట్ మీద మాట్లాడుతున్నప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ ముమ్మాటికి హిందువుగా నటిస్తున్నాడు అనే విషయం నాకు అర్థమైంది. హాయ్, హలో, నమస్తే మిత్రులకు. లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. చాలామంది మిత్రులు లైవ్లో ఒకటి చెప్పండి బ్రదర్, కామెంట్ చేయండి మీరు ఏం చెప్పాలను. చాలామంది మిత్రులతోని ఈరోజు లైవ్ డిస్కషన్లో మాట్లాడిన పవన్ కళ్యాణ్ మాత్రం ముమ్మాటికి హిందువులను రెచ్చగొట్టడం తప్పుగా హిందూ సోదరులందరూ భావించాలి. ఎందుకంటే భారతదేశంలో హిందువుల సంఖ్య ఎక్కువ, మనం రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. అలాగే కల్తీ జరిగిన విషయం గురించి వదిలిపెట్టద్దు. ఖచ్చితంగా ఏ అధికారులైతే ఆ కల్తీకి పాల్పడ్డరో, ఏ మంత్రులైతే ఆ కల్తీ వ్యవహారంలో తలదూర్చిరో వాళ్ళందరికీ ఖచ్చితంగా శిక్ష విధించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నా.
కేంద్ర ప్రభుత్వం సిట్కి సంబంధించిన రిపోర్టు రావాల్సి ఉంది. ఆ రిపోర్టు